పార్టీ అధికారంలో లేకున్నా కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఆగడం లేదు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చెబుతున్న ఆ పార్టీలో గొడవలు కామన్ అయ్యాయి. జిల్లా సమీక్ష సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ముందే నేతలు బూతులు తిట్టుకున్నారు. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా హస్తం పార్టీలో లుకలుకలు ఆగటం లేదు. 2 రోజుల పాటు జరిగిన టీ కాంగ్రెస్ జిల్లాల సమీక్షలు పరస్పర ఆరోపణలు, ముష్టిఘాతాల మధ్య ముగిశాయి. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి మధ్య మొదలైన వాగ్వాదం ముష్టిఘాతాలకు దారితీసింది. గత ఎన్నికల్లో తనకు భువనగిరి సీటు రాకుండా చేశారంటూ కోమటిరెడ్డిపై ఆరోపణలు చేశారు గూడూరు నారాయణ రెడ్డి. తనకు సంబంధం లేదని కోమటిరెడ్డి చెప్పినా నారాయణ రెడ్డి వినిపించుకోలేదు. దిగ్విజయ్ జోక్యం చేసుకున్న కోమటిరెడ్డిని కాంట్రాక్టర్ అని గూడూరు సంబోధించడంతో గొడవ మొదలైంది. ఇద్దరు నేతలు రాయలేని భాషలో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. చివరకు జానా జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అంతకుముందు జరిగిన రంగారెడ్డి జిల్లా సమీక్షలోనూ మల్రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి తన సోదరుడితో ఇండిపెండెంట్ గా పోటీ చేయించి తనను ఓడించారని, ఇలాంటి వాళ్లను పార్టీలో ఎందుకు ఉంచుతారని ఆవేశంతో ఊగిపోయారు క్యామ. మల్లేష్ ను రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా నియమించవద్దని మల్రెడ్డి చెప్పినట్టు సమాచారం.